నర్సంపేట నెక్కొండ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున జరిగిన దాడి ఘటన కలకలం రేపింది. స్థల వివాద నేపథ్యంలో చొప్పరి ఓదేలు అతని భార్య అరుణపై సొంత బామ్మర్ది పూలబోయిన శేషుమోహన్, అతని భార్య భాగ్యలక్ష్మితో పాటు మరో 10 మంది కిరాయి గుండాలు కత్తులు కర్రలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓదేల్కు తలపై తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నర్సంపేట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేస్తామని సిఐ రఘుపతి రెడ్డి తెలిపారు. చిన్నది కాదు. దగ్గర పోదా అమ్మా. మాది నెక్కొండ రోడ్ నర్సంపేట్. నా పైన ఉదయం 6 గంటలకి మా బామ్మరి అయిన పూలమైన శేషు మోహన్ వాళ్ళ భార్య అతనితోటి బీహార్ వాళ్ళు ఒక 10 మందిని తీసుకొచ్చి నన్ను విపరీతంగా కొట్టడం జరిగిందన్న. ఇంట్లోకి వచ్చి ఇల్లంతా ఆగం చేసిళ్ళు, ఫ్రిడ్జి కూలర్ అన్నీ వడగొట్టిళ్ళు. కత్తి కూడా అక్కడ ఉందన్న, కత్తి కూడా చూడండి. ఆ కర్రలతోటి విపరీతమైన కొట్టిళ్ళు. ఎక్కడ పడితే అక్కడ కొట్టిళ్ళు అనేది చూడండి. ఇది మీరే న్యాయం చేయాలని కోరుకుంటాను అన్న. ఆ పోలీసు వాళ్ళు కూడా వచ్చిళ్ళు, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసిళ్ళు. ఎందుకు కొట్టిళ్ళు? వాళ్ళు మా వెనకట మా మామ మా భార్యకు ఇది కట్నం కింద ఇస్తే ఈరోజు రేట్లు పెరిగినాయని చెప్పేసి నా భూమి నాకు కావాలి ఇప్పుడు అని ఆ రోజు వచ్చి గొడవ జరిగిండు. ఇదివరకు కూడా ఇట్లా జరిగితే అది 27 తారీఖు నాడు కోర్టులో, 29 తారీఖు నాడు కోర్టులో కేసు ఉంది. కేసు ఉండగా కూడా నన్ను ఇప్పుడు బీఆర్ఓలను తీసుకొచ్చి విపరీతంగా కొట్టడం జరిగింది. తలకాయకు ఆల్రెడీ 7 కుట్లు పడ్డాయన్న. మీరే చూడండి. ఎక్కడ పడితే అక్కడ కొట్టిళ్ళు. నాకు దయదలిచి నాకు న్యాయం చేయాలని చెప్తున్నా అన్న. నాకు ప్రాణ భయం ఉన్నది. అది మీరే దయచేసి నాకు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇదన్న మాది నెక్కొండ రోడ్ నర్సంపేట్. నా పైన ఉదయం 6 గంటలకి మా బామ్మరి అయిన పూలమైన శేషు మోహన్ వాళ్ళ భార్య అతనితోటి బీహార్ వాళ్ళు ఒక 10 మందిని తీసుకొచ్చి నన్ను విపరీతంగా కొట్టడం జరిగిందన్న. ఇంట్లోకి వచ్చి ఇల్లంతా ఆగం చేసిళ్ళు, ఫ్రిడ్జి కూలర్ అన్నీ వడగొట్టిళ్ళు. కత్తి కూడా అక్కడ ఉందన్న, కత్తి కూడా చూడండి. ఆ కర్రలతోటి విపరీతమైన కొట్టిళ్ళు. ఎక్కడ పడితే అక్కడ కొట్టిళ్ళు అనేది చూడండి. ఇది మీరే న్యాయం చేయాలని కోరుకుంటాను అన్న. ఆ పోలీసు వాళ్ళు కూడా వచ్చిళ్ళు, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసిళ్ళు. ఎందుకు కొట్టిళ్ళు? వాళ్ళు మా వెనకట మా మామ మా భార్యకు ఇది కట్నం కింద ఇస్తే ఈరోజు రేట్లు పెరిగినాయని చెప్పేసి నా భూమి నాకు కావాలి ఇప్పుడు అని ఆ రోజు వచ్చి గొడవ జరిగిండు. ఇదివరకు కూడా ఇట్లా జరిగితే అది 27 తారీఖు నాడు కోర్టులో, 29 తారీఖు నాడు కోర్టులో కేసు ఉంది. కేసు ఉండగా కూడా నన్ను ఇప్పుడు బీఆర్ఓలను తీసుకొచ్చి విపరీతంగా కొట్టడం జరిగింది. తలకాయకు ఆల్రెడీ 7 కుట్లు పడ్డాయన్న. మీరే చూడండి. ఎక్కడ పడితే అక్కడ కొట్టిళ్ళు. నాకు దయదలిచి నాకు న్యాయం చేయాలని చెప్తున్నా అన్న. నాకు ప్రాణ భయం ఉన్నది. అది మీరే దయచేసి నాకు చూడాలని నేను కోరుకుంటున్నాను.